నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం పులివెందుల పట్టణం సిఐ కార్యాలయం, టౌన్ సిఐ కార్యాలయం నందు ముఖ్యంగా ఈరోజు సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ సీసీ కెమెరాల సెంటర్ ప్రారంభిస్తూ ఉన్నారు. ఇది ప్రముఖమైన ఒక కార్యక్రమంగా కొనసాగించవచ్చు. అయితే ఇక్కడ పరిస్థితుల ప్రకారం చూస్తే ముఖ్య అతిథిగా కోయా ప్రవీణ్ గారు వస్తూ ఉన్నారు. ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు పోలీస్ సిబ్బంది అంతా కూడా సిద్ధం అయ్యింది. ఇక ఏముంది, కార్యక్రమానికి నాంది పలికారు డిఎస్పీ మురళీ నాయక్. ఈ డిఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు సంసిద్ధం అయ్యారు. తొందరలోనే కోయా ప్రవీణ్ డిఐజీ గారు కూడా ఇక్కడికి రానున్నారు. ఇక్కడ పరిస్థితులు స్థితిగతుల దృష్ట్యా అన్ని సీసీ కెమెరాలను దాదాపుగా 120 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది. అయితే ఈ సీసీ కెమెరాల ఏర్పాటుకు ఇక నేరస్తులపై నిఘా అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడైనా సరే నేరాలు అటు తర్వాత అసంఘిత కార్యక్రమాలు జరిగినట్లయితే ఈ సీసీ కెమెరాల వేట్లో పడాల్సిందే, పోలీసుల దృష్టికి రావాల్సిందే. అటు తర్వాత ఎటువంటి నేర చరిత్ర ఉన్న వాళ్ళ చరిత్ర అంతా కూడా బయటపడాల్సిందే అన్న కోణంలో మొత్తం అంతా కూడా ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే కార్యక్రమానికి నాంది పలికారు డిఎస్పీ మురళీ నాయక్. చూడండి ఈ వీడియోలో ఇలా. గుడ్ ఈవినింగ్ బ్రదర్. ముఖ్యంగా ముందుగా ఈ రామరాజ్య ఛానల్ యాజమాన్యానికి, ఈ పోలీస్ తరఫున, ఈ పులివెందుల సబ్ డివిజన్ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కనివిని రీతిలో పులివెందుల యొక్క చరిత్రలోనే నిలిచిపోయే రోజు ఉంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా బ్రహ్మాండంగా కమాండ్ కంట్రోల్ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేయడంలో 120 కెమెరాలు ఏదైతే 9 కూడలు ఉన్నాయో, అమ్మకంపల్లి కావచ్చు, కలి రోడ్డు కావచ్చు, దిగుముఖ రోడ్డు కావచ్చు, తారంపల్లి రోడ్డు కావచ్చు, ఇయన్పల్లి రోడ్డు కావచ్చు, ముద్దునూరు కావచ్చు, శ్రీకృష్ణ టెంపుల్స్ కావచ్చు, ఏదైతే ఈ టెంపుల్స్ నుంచి ఉండేటువంటి రూట్స్ ఏదైతే ఈ పులివెందులకు ఇన్సైడ్ వస్తుందో ఆ ఇన్సైడ్ వచ్చేటువంటి రూట్స్ అని మొత్తం కెమెరాలు ఒక్కొక్క సర్కిల్లో 8 అత్యాధునికమైనటువంటి కెమెరాలు, నంబర్ క్యాప్చర్ ఉండేటువంటి కెమెరాలు ఉన్నాము. అదే రకంగా పులివెందుల పూలంగలు కానీ, ఓల్డ్ బస్ స్టాండ్ కానీ, పాత బస్ స్టాండ్ కానీ, కొత్త బస్ స్టాండ్ కానీ, స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ, హోటల్స్ కానీ, పెద్ద పెద్ద సంబంధించినటువంటి షాప్ మొత్తం పూలంగల్ సర్కిల్ కానీ ఎక్కడైతే ఏర్పాటు చేయాలి 120 కెమెరాలు. ఈ 120 కెమెరాలతో కాకుండా ఇంకా భవిష్యత్తులో కూడా మన ఎక్కడైతే హోటల్స్ ఏదైతే చందమామ డాబా ఉందో బెస్తవారిపల్లి దాకా ఎక్స్టెన్షన్ చేస్తాం, జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ దాకా చేస్తాము. అదే రకంగా ఈ ఏదైతే ప్రజలకైనా ముందుకు వస్తే వాళ్ళ సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రతి కాలనీలో కూడా ఆ కాలనీ వాళ్ళతో మీటింగ్ పెట్టి, ఆ కాలనీ వాళ్ళతో మీటింగ్ పెట్టి కెమెరాలు అమర్చుకోండి, వాటిని మేము ఇక్కడ చూసుకుంటామని చెప్తాము. దాని తర్వాత ఇక్కడ కమాండ్ కంట్రోల్లో 24 గంటలు పోలీసులు అందుబాటులో ఉంటారు. ఒక్కొక్క కాన్స్టేబుల్ 8 అవర్స్ ఉంటుంది. 24 హెడ్ కానిస్టేబుల్ స్థాయి మనిషిని ఇక్కడ మనము ఇన్ఛార్జిగా పెడుతున్నాము. వారు ఏకకన్నిలాగా ఎక్కడైనా ప్రాబ్లం వస్తే, ఎక్కడైనా 100కు కానీ 112 కానీ ఫోన్ వస్తే, ఎక్కడ ఫోన్ వచ్చి మరుక్షణము 2 ఈ కమాండ్ కంట్రోల్ అనుసంధానంగా 4 కానిస్టేబుల్ని లైన్ ఆఫీసర్లుగా నియమించి వారి డిపార్ట్మెంట్ ఏదైతే వెహికల్స్ ఇచ్చిందో ఆ వెహికల్స్ మీద వారికి అందరికీ తిరిగి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. తొందరలోనే కోయా ప్రవీణ్ గారు వస్తూ ఉన్నారు. ఇక కొద్ది సమయంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. చూడండి ఈ వీడియోలో ఇలా. చిన్న